ఇంద్రకీలాద్రి కొండలపై దేవాలయం ఏర్పడకముందు కాలం కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక యువ వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు కాదు, కానీ ఒక అరుదైన కనకపు రాయి అతడి వద్ద ఉండేది. ఆ రాయిని తన అదృష్టానికి చిహ్నంగా భావించేవాడు. ఒకరోజు అతడు ఆ రాయిని తీసుకుని నదిని దాటుతూ ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. పడవ ఊగిపోయింది. నది ఉగ్రంగా మారింది. తన శక్తితో ఇక బయటపడలేనని అతడికి అర్థమైంది. ఆ క్షణంలో అతడు తొలిసారిగా నిజంగా భయపడ్డాడు. డబ్బు గుర్తుకు రాలేదు, గర్వం గుర్తుకు రాలేదు. కేవలం ఒక ప్రార్థన మాత్రమే వచ్చింది. అమ్మా, నీవెవరైనా సరే నన్ను కాపాడితే నా వద్ద ఉన్న విలువైన దాన్ని నీకర్పిస్తాను. అప్పుడు అతడికి తెలియని ఒక శాంతి చుట్టుముట్టింది. తుఫాను నెమ్మదిగా తగ్గిపోయింది. పడవ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. విజయంగా బతికి బయటపడిన తర్వాత వ్యాపారి తన చేతిలో ఉన్న కనకపు రాయిని చూశాడు. అప్పుడే అతడికి అర్థమైంది, తనను కాపాడింది రాయి కాదు, ఆ రాయిని విడిచిపెట్టే సిద్ధతే. అతడు ఆ కనకాన్ని ఇంద్రకీలాద్రి కొండపై ఉంచి కళ్ళు మూసుకుని నమస్కరించాడు. అంటారు పెద్దలు, ఆ త్యాగాన్ని స్వీకరించిన శక్తియే కనకదుర్గమాతగా అక్కడ నిలిచిందని. అందుకే అమ్మను కోరేది బంగారం కాదు, నమ్మకం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.